హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ టొమాటో చాట్. ఈ టొమాటో చాట్ ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియోని వాచ్ చేయండి. దానికి ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత అల్లం ముక్కలు సన్నగా తరిగినవి, వెల్లుల్లి ముక్కలు సన్నగా తరిగినవి హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒకటి సన్నగా తరిగింది, క్యాషూ నట్స్ ఒక 10 వేసుకోవాలి. వీటన్నింటిని లో ఫ్లేమ్లోనే ఉంచేసి వేయించుకోవాలి. జీడిపప్పు మంచి కలర్ వచ్చే వరకు వేయించండి. అల్లము వెల్లుల్లి 2 వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అలా స్మెల్ వచ్చిన తర్వాత ఉల్లికాడలు 2 టేబుల్ స్పూన్లు వీటిని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 450 గ్రాముల టొమాటోలు తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకోవాలి. వాటిని కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే ఉంచేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ వేగుతున్న టొమాటోలోకి మసాలాలు ఏంటో చూడండి. ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ పసుపు, కారము 1 టేబుల్ స్పూన్, సాల్ట్ మీ రుచికి తగినంత వేసుకోండి. గరం మసాలా 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, చాట్ మసాలా 1 టీ స్పూన్. వీటన్నింటినీ వేసేసి 2 మినిట్స్ టైంలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యే టైంలోనే ఉడికించిన పొటాటోని కూడా ఒకటి మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. 100 ml వాటర్ని వేసేసుకొని మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ లేదా చింతపండు పులుసు వేసుకోండి. ఇలా మ్యాష్ అయిన చాట్లోకి తరిగిన కొత్తిమీర ఒక గుప్పెడు వేసుకోవాలి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇందులోకి 4 టేబుల్ స్పూన్ డేట్స్ చట్నీ వేసుకోవాలి. అందులోనే వేయించిన పల్లీలు, కార్న్ఫ్లెక్స్, సేవ్ కూడా వేసుకోండి. తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.